స్పెషల్ డ్రైవ్. ఏపీ రాజకీయాలు ఇప్పుడు సూపర్ 6 సూపర్ హిట్ చుట్టూ తిరుగుతున్నాయి. అనంతపురంలో భారీ ఎత్తున జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ సభ కూటమి ప్రభుత్వం చేసిన హామీల అమలుపై విశ్వాసాన్ని మరోసారి ముందుకు తెచ్చిందా? లక్షలాది మంది హాజరైన ఆ సభ వేదికగా సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ప్రజల ముందుకు తీసుకువచ్చిన సూపర్ 6 విజయాలను గొప్పగా ప్రశంసిస్తున్నారు. 6 ప్రధాన పథకాలైన తల్లికి వందనం నుంచి అన్నదాత సుఖీభవ దాకా, దీపం 2 నుంచి ఉచిత బస్సు ప్రయాణం వరకు అన్నింటికీ 15 నెలల్లో అమలు చేశామంటున్నారు. కానీ విమర్శలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. అసలు సూపర్ 6 సూపర్ హిట్ అయ్యాయా? ప్రజలకు నిజంగా లబ్ధి చేకూరుతోందా? సూపర్ 6 హామీలన్నీ పూర్తి స్థాయిలో అమలయ్యాయా? ప్రత్యర్థి పార్టీలు సూపర్ 6 కాదు సూపర్ ఫ్లాప్ అంటున్నాయా? ఇంతకీ సూపర్ 6 సూపర్ హిట్ బంపర్ హిట్ అయిందా? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను ఏడాదిన్నర వ్యవధిలోనే అమలు చేసిన సందర్భంగా అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ సభను ఘనంగా నిర్వహించింది. ఈ సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలతో సహా కూటమి నేతలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సభలో చంద్రబాబు తన సూపర్ హిట్ స్పీచ్ను బాహుబలి లెవెల్లో ప్రజలను ఉర్రూతలూగించారు. అసలు సూపర్ 6 సూపర్ హిట్ పథకాలపై ఏమన్నారు? సూపర్ హిట్ పేరుతో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3 పార్టీలు కలిసి అనంతపురంలో నిర్వహించిన సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభ బంపర్ హిట్ గా ముగిసింది. 2024 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ నాయకత్వంలోని కూటమి రాష్ట్ర ప్రజలకిచ్చిన సూపర్ 6 హామీలను 15 నెలల కాలంలోనే అమలు చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని సూపర్ 6 సూపర్ హిట్ అనే పేరుతో కూటమి ప్రభుత్వం అనంతపురంలో భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభలో సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు కూటమిలోని 3 పార్టీల ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సభకు రాయలసీమ ప్రాంతంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు లక్షలాదిగా తరలివచ్చి సభను సూపర్ హిట్ చేశారని కూటమి నేతలు సంబురంగా చెబుతున్నారు. అయితే ఈ సభను ఇంత పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సమీప భవిష్యత్తులో ఎన్నికలు లేవు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా లేవు. మరి ఎందుకు ఇంత ఆర్భాటాలతో నిర్వహించారని ప్రశ్నిస్తే సీఎం చంద్రబాబు చెప్పే సమాధానం గత 15 నెలల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అభివృద్ధిపై ప్రజలకు వివరణ ఇచ్చేందుకే ఈ సభ నిర్వహించామని చెబుతున్నారు. అధికారంలోకొచ్చాక 3 పార్టీలు కలిసి తొలిసారిగా సభ నిర్వహించామని పేర్కొన్నారు. ఈ సభ రాజకీయాల కోసం, ఓట్ల కోసం కాదన్న ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పేందుకే ఈ సభను నిర్వహించినట్టు సీఎం చెబుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు సూపర్ 6 పథకాలను ప్రజలకు ఏడాదిన్నర కాలంలోనే అందించామని, ప్రజలు కూడా తమ ప్రభుత్వ పథకాలను సూపర్ హిట్ చేశారని చెప్పేందుకే ఇక్కడికొచ్చామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఫేక్ రాజకీయాలతో ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీకి రాకుండా పార్టీ ఆఫీసులు మూసుకొని సోషల్ మీడియా ఆఫీసులు పెట్టారు. సిద్ధమని ఎగిరిపడ్డారు. అసెంబ్లీకి రండి, చర్చకు సిద్ధమా అని సవాలు విసిరుతున్నా అనంతపురం నుంచి. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అసెంబ్లీకి రావాలనా లేదని అడుగుతున్నా. ప్రతిపక్ష హోదా కావాలంటారు. రాజకీయాల్లో ఓనామాలో తెలియని వాళ్ళు. ప్రతిపక్ష హోదా నేనిచ్చేది కాదు. ఎవరిచ్చేది చెప్పండి. మీరిచ్చేది ప్రతిపక్ష హోదా. ముఖ్యమంత్రి పదవి ఎవరిచ్చారు? నాకు ఎవరిచ్చారు? తమ్ముళ్ళు, మీరందరూ కలిసి ఆ నాయకుడికి ఒక క్లాస్ తీసుకోవాలా? తీసుకుంటారా అని అడుగుతున్నా. ప్రతిపక్ష హోదా అడగకుండా అసెంబ్లీకి రావాలని అవునా కాదా అని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. అసెంబ్లీకి రావాలి. లేకపోతే ఏం చేయాలి? రాజకీయాలకు అర్హులా ఇలాంటి వాళ్ళని అడుగుతున్నాను మిమ్మల్ని. తమ్ముళ్ళు, శాసనసభకు రాకుండా రప్ప అని రంకెలేస్తున్నారు. తీరు మారిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. రప్ప అంటే
ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఉండేది సిబిఎన్ పవన్ కళ్యాణ్. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఆడబిడ్డల్ని అవమానిస్తే ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. ఏపీలో 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు చరిత్రను తిరగరాశాయని చంద్రబాబు ఎంతో సంబురంగా చెబుతున్నారు. సంక్షేమం అంటే ఓట్ల రాజకీయం కాదని, బాధ్యతగా ప్రజలకిచ్చిన హామీల అమలు అని అభివర్ణించారు. గత ఎన్నికల్లో ఏపీలో 57% మంది ప్రజలు ఓట్లేశారని, 94% స్ట్రైక్ రేట్ వచ్చిందని, 164 సీట్లు కూటమికిచ్చి ప్రతిపక్షానికి హోదా కూడా లేకుండా చేశారని చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. సూపర్ 6 పథకాలు అంటే కొందరు అవహేళన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్లు పెంచుతామంటే ఎగతాళి చేశారని, పింఛన్లు పెంపు అంటే అసాధ్యమని తనపై బురద జల్లారని మండిపడ్డారు. పిల్లలందరికీ తల్లికి వందనం అంటే ట్రోల్ చేశారని చెప్పారు. ఇంకా చెప్పాలంటే మెగా డిఎస్సి అవ్వదన్నారు, దీపం వెలగదన్నారు, ఫ్రీ బస్సు కదలదంటున్నారంటూ గత వైసీపీలోని పెద్దలు చేసిన ప్రకటనలను చంద్రబాబు గుర్తు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేసిందని తెలిపారు. సూపర్ 6 లో ఏమేమి పథకాలున్నాయి? సీఎం చంద్రబాబు చెబుతున్నట్లు సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయా? ఏ పథకాలు సూపర్ హిట్ అయ్యాయి? సూపర్ 6 లోని ఏ పథకాలు ప్రజలకు అందుతున్నాయి? సూపర్ హిట్ పేరుతో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? సూపర్ 6 పథకాలపై విపక్షాలు ఏమంటున్నాయి? ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన హామీల్లో భాగంగా చంద్రబాబు సూపర్ 6 పథకాలను అనౌన్స్ చేశారు. సూపర్ 6 లో అత్యంత ముఖ్యమైనది తల్లికి వందనం స్కీమ్. ఈ పథకంలో భాగంగా స్కూల్కు వెళ్లే ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు 15,000 రూపాయల చొప్పున అందిస్తామన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ఈ పథకం ప్రారంభించబడింది. ప్రభుత్వం చెప్పినట్టుగానే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున డబ్బులను తల్లుల ఖాతాలో జమ చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారుగా 67.27 లక్షల పిల్లలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కలిగిందనే చెప్పవచ్చు. దీంతో ఈ స్కీమ్ సూపర్ హిట్ అయిందంటున్నారు సీఎం చంద్రబాబు. ఇక సూపర్ 6 లో మరో స్కీమ్ అన్నదాత సుఖీభవ. ఈ పథకం కూడా సూపర్ హిట్ అయిందంటుంది కూటమి ప్రభుత్వం. ఈ పథకంలో భాగంగా రైతులకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ఈ స్కీమ్ కూడా మొదటి ఏడాదిలోనే ప్రారంభమైంది. కొన్ని లక్షల మంది రైతులకు ఈ స్కీమ్ ద్వారా లబ్ధి చేకూరిందనే చెప్పవచ్చు. సూపర్ 6 లో మరో హామీ దీపం పథకం కింద ప్రతి ఇంటికి సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లను ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చే దిశగా ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది మొదటి సిలిండర్ ఉచితంగా పంపిణీ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఇంకా ఈ ఏడాదిలో 2 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాల్సి ఉంది. మొదటి సిలిండర్ వచ్చింది కాబట్టి మిగిలిన 2 సిలిండర్లు కూడా ఇస్తారనే హోప్స్ ప్రజల్లో ఉన్నట్టు తెలుస్తోంది. స్త్రీ శక్తి స్కీమ్ కూడా సూపర్ హిట్ అయిందని చెప్పవచ్చు. ఈ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని గత ఎన్నికల సందర్భంగా చంద్రబాబు సూపర్ 6 లో భాగంగా హామీ ఇచ్చారు. మహిళలు ప్రభుత్వం ఆర్టీసీ బస్సులలో ఎక్కడి నుండి ఎక్కడి వరకైనా ఉచితంగా ప్రయాణించవచ్చని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ హామీని కూటమి ప్రభుత్వం ఇటీవలే నెరవేర్చింది. ఇక ఆడబిడ్డ నిధి అనేది మరో సూపర్ 6 పథకం. ఈ పథకం కింద మహిళలకు ప్రతి నెల డబ్బులు జమ చేస్తామన్నారు. కానీ ఈ పథకం ఇప్పటికీ అమలు కాలేదని ప్రత్యర్థి పార్టీల నాయకులు విమర్శిస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో అమలయ్యిందా అనే స్పష్టత లేదు. కానీ కొంత బడ్జెట్లో కేటాయించినట్లు తెలుస్తోంది. కానీ ఈ పథకం అమలుకు విధి విధానాలు రూపొందించలేదనే విమర్శలు ఉన్నాయి. చంద్రబాబు సూపర్ 6 లో మరో పథకం నిరుద్యోగ యువతకు 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతీ యువకులకు 20 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సూపర్ 6 లో చంద్రబాబు చెప్పారు. మరి కల్పించారా అంటే చెప్పడం కష్టమే. అయితే మెగా డిఎస్సి ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు ఏడాదిలోనే భర్తీ చేశామని, ₹1 అవినీతి లేకుండా టీచర్ల రిక్రూట్మెంట్లు చేపట్టామని సీఎం వివరించారు. నైపుణ్య శిక్షణ ద్వారా 1,00,000 మంది యువతకు ఉద్యోగాలు లభించేలా చర్యలు తీసుకున్నామన్నారు.
కానీ 20 లక్షల ఉద్యోగాల లక్ష్యాన్ని ఏ మేరకు సాధించారనే ఖచ్చితమైన డాటా స్పష్టంగా లేదు. అయితే యువత భవితకు భరోసా ఇచ్చాం కాబట్టే యువగలం సూపర్ హిట్ అయిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అంటూ కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 పథకాలను అమలు చేయడంతో పాటు ఇచ్చిన హామీలన్నింటినీ మొదటి ఏడాదే అమలు చేశామని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంది. కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ పార్టీలు కూడా ప్రభుత్వ పథకాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ ప్రత్యర్థి పార్టీల నేతలు మాత్రం సూపర్ 6 అట్టర్ ఫ్లాప్ అని విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ ప్రభుత్వం ఏం చెబుతోంది? ప్రత్యర్థులు ఏమని విమర్శలు గుప్పిస్తున్నారు? సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అంటూ ప్రభుత్వం చెబుతోంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 పథకాలను అమలు చేయడంతో పాటు ఇచ్చిన హామీలన్నింటినీ మొదటి ఏడాదే అమలు చేశామని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోంది. కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ పార్టీలు కూడా ప్రభుత్వ పథకాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. గత పాలకులు ప్రజా వేదికను కూల్చివేతతో విధ్వంసం మొదలుపెట్టి రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టిందన్నారు చంద్రబాబు. అవినీతి అక్రమాలు, అప్పులు, తప్పుడు కేసులతో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చిన పెట్టుబడులను తరిమేసి రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వం దాదాపు 93 పథకాలను నిలిపివేసిందని గుర్తు చేశారు. పేద, మధ్యతరగతి జీవితాలను మార్చేందుకు సూపర్ 6 పేరుతో 6 ప్రధానమైన హామీలిచ్చామని, అధికారంలోకి రాగానే ఈ పథకాలను సూపర్ హిట్ చేశామన్నారు. గత ప్రభుత్వం పేదల పొట్టకొట్టి అన్నా క్యాంటీన్లను మూసేసిందన్న చంద్రబాబు తమ ప్రభుత్వంలో పేదవాడి ఆకలి తీర్చాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 5.60 కోట్ల భోజనాలతో ప్రజల కడుపు నింపామన్నారు. ఇంతకంటే ఆనందం ఏముందని ప్రశ్నించారు. ఆటో మిత్ర కింద ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. ఎన్నికల్లో చెప్పాం, ఎన్ని కష్టాలున్నా చేస్తామని స్పష్టం చేశారు. ఇది పేదలపై కూటమి ప్రభుత్వానికి ఉన్న ప్రేమ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీలు వేరైనా ప్రజా శ్రేయస్సు కోసం కూటమి ఐక్యంగా పనిచేస్తోందని ఇదే సభలో పాల్గొన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాయలసీమలో కరువును పారదోలి అభివృద్ధి పథకంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి 25 లక్షల ఆరోగ్య బీమా అందిస్తున్నామని, గ్రామీణ ప్రాంతాల్లో 4,000 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామని వివరించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో డోలీ మోతలు లేకుండా గిరిజన గ్రామాలకు రోడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. మేమందరం కలిసికట్టుగా పార్టీలు వేరైనప్పటికీ రాష్ట్ర హితువు, రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ రోజున మీ ముందుకొచ్చి ఇంత ఘన విజయంగా, ఇంత దిగ్విజయంతో ఈ సూపర్ 6 కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. దీని సూపర్ 6 కార్యక్రమానికి సంబంధించి భవిష్యత్తు రాయలసీమ వెనుకబాటుతనం గురించి, దానికి నీటి సౌకర్యాల గురించి, పారిశ్రామిక గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. నేను మీ చెప్పదలుచుకున్నది ఒకటి, ఆరోగ్య బీమా పథకం సాకారం కాబోతుంది. ఒక్కొక్క పథకం ద్వారా ఒక కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా వర్తిస్తుంది. అలాగే పర్యాటక రంగంలో కూడా మనకి దాదాపు 10,000 పైచులకు పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం. అలాగే పంచాయతీ రాజ్ శాఖలో కూడా పల్లె పండుగ ద్వారా 13,300 గ్రామ పంచాయతీలని గ్రామ సభ నిర్వహించి రికార్డు చేసి 2,007 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 4,000 కిలోమీటర్ల సిసి రోడ్లు చేయగలిగాం. కూటమి ప్రభుత్వం ప్రతి అడుగులోని త్రికరణ శుద్ధితో పనిచేస్తుంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి వికసిత్ భారత్ విజన్ దిశగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతూ 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ని దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని మీ అందరికీ తెలియజేసుకుంటూ జై భారత్, జై హింద్. సూపర్ 6 పథకాలు రాష్ట్ర సామాజిక, ఆర్థిక అభివృద్ధికి దోహదపడతాయని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. డబుల్ ఇంజన్ ప్రభుత్వం వల్లే రాష్ట్రానికి 10 లక్షల కోట్ల పెట్టుబడులొచ్చాయని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు 12,500 కోట్లు, అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు కేంద్రం కేటాయించిందని గుర్తు చేశారు. రాయలసీమకు 200 టీఎంసీల నీటి హామీని త్వరలోనే అమలు చేస్తామని ఆయన ప్రకటించారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే రైతన్నలకు భరోసా లభించిందని, అన్నదాత సుఖీభవ కింద తొలి విడత సాయం అందించామని తెలిపారు.
ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకాలతో మహిళలకు అండగా నిలిచారని, చంద్రబాబు నాయకత్వంలో రాయలసీమ రతనాల సీమగా మారుతోందని ఆమె అన్నారు. అయితే అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సూపర్ 6 హామీలను అవహేళన చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. అధికారంలోకొస్తే పింఛన్లు పెంచుతామంటే అది అసాధ్యమని ఎగతాళి చేశారని గుర్తు చేశారు. పిల్లలందరికీ తల్లికి వందనమంటే ట్రోల్ చేశారని చెప్పారు. ఇంకా చెప్పాలంటే మెగా డిఎస్సీ అవ్వదన్నారు, దీపం వెలగదన్నారు, ఫ్రీ బస్సు కదలదన్నారంటూ గత వైసీపీ నేతలు చేసిన వెటకారాలన్నింటినీ ఎకరువు పెట్టారు చంద్రబాబు. కానీ వైసీపీ విష ప్రచారాలన్నింటినీ పటాపంచలి చేసి కూటమి ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేసిందని చంద్రబాబు అశేష జనాల జయజయధ్వానుల మధ్య ఉత్సాహంగా ఎక్కడా లేని జోష్ నింపుకొని చెప్పుకొచ్చారు. అంతేకాదు, రైతన్నకు అండగా ఉండేందుకే అన్నదాత సుఖీభవ పథకం తీసుకువచ్చామని చంద్రబాబు చెప్పారు. తొలి విడతగా ఇప్పటికే ప్రతి రైతుకు 7,000 రూపాయలు ఇచ్చామని చెప్పారు. 47 లక్షల మంది రైతులకు 3,173 కోట్లు జమ చేశామన్నారు. నీళ్లిచ్చాం, మైక్రో న్యూట్రియంట్లిచ్చాం, మార్కెట్ గిట్టుబాటు ధర వచ్చేలా చేశామని వివరించారు. ఆర్థిక కష్టాలున్నా అండగా నిలిచాం కాబట్టే అన్నదాత సుఖీభవ సూపర్ హిట్ చేశామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో దీపం పథకం తెచ్చి మహిళల వంటింటి కష్టాలు తీర్చామని గుర్తు చేశారు. నేడు మళ్లీ దీపం 2 పథకం ద్వారా ఉచితంగా ప్రతి ఏటా 3 సిలిండర్లు ఇస్తున్నామన్నారు. ఇప్పటికే 1,704 కోట్లు ఖర్చు చేసి 2.45 కోట్ల సిలిండర్లు మహిళలకు ఇచ్చామని తెలిపారు. ప్రతి ఇంటా వెలుగులు నింపాం కాబట్టే దీపం పథకం సూపర్ హిట్ అయిందన్నారు. ఈ కూటమి ప్రభుత్వం అందరి ప్రభుత్వమని, అన్ని వర్గాల ప్రభుత్వమని, అందరి జీవితాలు మార్చే ప్రభుత్వమని చంద్రబాబు పేర్కొన్నారు. సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ సభకు అశేషంగా తరలివచ్చిన 3 పార్టీల శ్రేణులకు, ప్రజలకు, మహిళలకు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. సూపర్ 6 సూపర్ హిట్ అని కూటమి ప్రభుత్వం గొప్పగా చెప్తుంటే ప్రత్యర్థి పార్టీల నేతలు మాత్రం సూపర్ 6 అట్టర్ ఫ్లాప్ అని కౌంటర్ ఇస్తున్నారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వం చెప్పేవన్నీ అబద్ధాలే అని మండిపడుతున్నారు. కానీ సామాన్య ప్రజలు కూటమి ప్రభుత్వంపై సానుకూల దృక్పథంతోనే ఉన్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న పథకాలతో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారనే చెబుతున్నారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయినా ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలను భారీగానే అందిస్తుందని సానుభూతి ఉంది. ఎందుకంటే గత జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచక జ్ఞాపకాలు ప్రస్తుత ప్రభుత్వంలో కనిపించడం లేదని, రాష్ట్రాన్ని జగన్ అప్పుల పాలు చేసినా ప్రస్తుతం చంద్రబాబు తన అనుభవంతో సంక్షేమ పథకాలు ఇస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూనే ఆగమైన ఆంధ్ర రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నారనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతుంది. ఏదేమైనా అనంతపురంలో నిర్వహించిన సూపర్ 6 సూపర్ హిట్ సభ బంపర్ హిట్ అయిందని మాత్రం ట్రెండింగ్ గా మారింది. ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.